వెల్కమ్ టు 100 టీవీ. రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసినటువంటి ఉప్పలపాటి శ్రీనివాస్ గారి సెల్ఫ్ వీడియో రిలీజ్ చేసిన ఉదంతం, దానిపైన క్రియేట్ చేసినటువంటి హైప్, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతటికీ కూడా ఆ సెల్ఫ్ వీడియోనే కారణం. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఆ రిలీజ్ చేసిన సెల్ఫ్ సూసైడ్ వీడియోగా బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, ఆ పోలీసుల దర్యాప్తు స్టార్ట్ అయిందా లేదా అని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో ఒక సూసైడ్ వీడియో రిలీజ్ చేసినటువంటి ఉప్పలపాటి శ్రీనివాస్ గారు, యమదొంగకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ సంథింగ్. ఆ వీడియో రిలీజ్ చేసిన 4 రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన చర్యలు ఏమన్నా జరిగాయా, లేకపోతే జరుగుతాయా, లేకపోతే పెద్ద పరిణామంగా ఆల్రెడీ జరిగిపోతుంది, పెద్ద పరిణామంగా మారుతుంది? ఎందుకంటే రకరకాల ఎలిగేషన్స్ వస్తున్నాయి. రాజమౌళి గారి పైన అయితే ఏకంగా ఇంకా మనిషి తల ఎత్తుకోలేనటువంటి ఎలిగేషన్స్ ఎదురు పడుతూ ఉన్నాయి. అవునండి. ఈ పక్కన మాట్లాడే వ్యక్తి అంత స్థాయికి చెందిన వ్యక్తి కాదనే తర్వాత విషయం. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం మనిషిగా అసహించుకునేటువంటి విషయాలు. అయితే ఇప్పుడు ఈ సూసైడ్ నోట్ రిలీజ్ చేసినటువంటి వీడియో రిలీజ్ చేసినట్టు ఉప్పలపాటి శ్రీనివాస్ గారు ఎక్కడుండి ఉంటారు? ఆయన అసలు ఉన్నాడో లేకపోతే సూసైడ్ చేసేసుకున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. దయచేసి పోలీస్ శాఖ అంటే రక్షణ శాఖ, ఈ అంశం తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడవలసిన బాధ్యత రక్షణ శాఖకు ఉంటుంది. అతను చేసినది తప్ప ఒప్ప అనేది వాళ్ళు అతన్ని ఎక్కడ ఉన్నాడు అనేది ఎంక్వైరీ చేసి అతని ఫోన్ నంబర్ ద్వారా అతని ఆచూకీ కనిపెట్టి అతన్ని పట్టుకొని విషయాలన్నీ కూడా పోలీసు వారు తెలుసుకొని అతన్ని రక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖకి ఉందండి. ఎందుకంటే సమాజంలో ఒక ప్రాణి నేను చనిపోతున్నాను అని ముందుగా చెప్పి మరీ ప్రాణం తీసుకుంటున్నాడంటే అతని మానసిక పరిస్థితి బాగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం అతను ఎటువంటి కారణాల వల్ల అలాంటి నిర్ణయానికి వచ్చాడు అనేది పోలీసు వారు పరిశోధించాలి. వాళ్ళు క్షుణ్ణంగా వాళ్ళ పద్ధతిలో తెలుసుకోవాలి. అలా విడిచిపెట్టడం అనేది సబబు కాదండి. ఎంతైనా ఒక మనిషి సమాజంలో, ఆయన్ని రక్షించవలసిన బాధ్యత పోలీస్ శాఖకి ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు తక్షణమే అటువంటి దిశగా చర్యలు తీసుకోవాలి. అది వారి కనీస బాధ్యత. తరువాత ఇటువంటి వీడియోలు ఎవరూ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ శాఖ వారికి ఎటువంటి క్రమశిక్షణ విధి విధానం ఉంటుందో దాన్ని అమలు కూడా చెయ్యాలి అంటాను నేను. ఆయనకి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండబట్టి అతని వాయిస్ కూడా చాలా లో లెవెల్లో ఉంది. అతని ఫేస్ కూడా బాగా డ్రింక్ హ్యాబిట్తో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉంది. అంచేత అతను ఏ అపస్మారక స్థితిలో మాట్లాడాడో లేదా ఏ తాగి ఉండి మాట్లాడాడో చెప్పలేము కదా. ఈ పాటికే 4 రోజులైంది. అసలు అతను ఏ స్థితిలో ఉన్నాడో కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇటువంటి వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది కాబట్టి కనీసము రాజమౌళి గారు బిజీగా ఉన్న వారికి ఆఫీస్ బేరర్స్ ఉంటారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, లేదా ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు పరిచయం ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారని చెప్పాడుగా. అనేక మంది పెద్దవాళ్ళ పేర్లు చెప్తున్నాడు. అందులో ఎవరో ఒకరు మానవతా దృక్పథంతో అతని ఆచూకీ కనిపెట్టి అతని బాధకు కారణం ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి అతన్ని రక్షించాల్సింది అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో ఎవరూ కూడా అకారణంగా ఆత్మహత్యకు పాల్పడకూడదు. అతను తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకున్నాడో, మరి విరక్తితో తీసుకున్నాడో, నిజంగా అతను చెప్పే అంశాల్లో కొద్దో గొప్ప వాస్తవం ఉండి ఉంటుందో ఏమీ మనకు అర్థం కావట్లేదు. అంచేత దయచేసి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము ఈ ఉప్పలపాటి శ్రీనివాస్ అనే ఆయన్ని ఆచూకీ తెలుసుకొని రక్షించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.